హలో! నమస్తే. ఫోన్స్ అంటే పెద్దోళ్ళ కోసం, ఐప్యాడ్స్ అంటే పిల్లల కోసమని అనుకునేదాన్ని. ఇది ఎంత పెద్ద అపోహనో 'లుకప్' అనే బుక్ నాకు క్లియర్ చేసింది. దిస్ ఈజ్ ఎ పేరెంటింగ్ గైడ్ టు స్క్రీన్ యూస్ బుక్. ఈ బుక్‌ని మా పాప వాళ్ళ పీడియాట్రిషియన్ ఆమె చిన్నగున్నప్పుడు నాకు గిఫ్ట్ చేసింది. 2010లో ఐప్యాడ్ లాంచ్ అయిన కొత్తలో యాపిల్ సీఈఓ స్టీవ్ జాబ్స్‌ని న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూ చేసింది. మీ పిల్లలకి ఐప్యాడ్ బాగా ఇష్టమేమో కదా అన్న ప్రశ్నకి ఆయన ఏం చెప్పిండో తెలుసా? యాక్చువల్లీ మేము ఇంట్లో ఐప్యాడ్‌ని వాడము. దాని ప్రభావం చాలా ప్రమాదకరంగా అనిపించింది. మా పిల్లల టెక్నాలజీని మేము కంట్రోల్ చేస్తాం అని అన్నాడు. హౌ సర్ప్రైజింగ్! ఐప్యాడ్ కంపెనీ ఓనర్ వాళ్ళ ఇంట్లో పిల్లలు ఐప్యాడ్‌ని వాడరంట. అదట్లుంచితే మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్గా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు మొబైల్ ఫోన్స్ కోసం పాకులాడిండంట. కానీ ఆ దంపతులు మాత్రం వాళ్ళ పిల్లలకి 14 ఏళ్ళు వచ్చే వరకు ఫోన్స్ కొనివ్వకూడదని, ఇంట్లో కూడా గ్యాడ్జెట్స్ ఎప్పుడు ఎక్కడ వాడాలి అని ఖచ్చితంగా కంట్రోల్ చేసిండ్రంట. ట్విట్టర్ ఫౌండర్ ఇవాన్ విలియమ్స్ వాళ్ళ ఇద్దరు అబ్బాయిలకి ఐప్యాడ్కి బదులు హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ కొనిచ్చిండంట. బ్రిటిష్ యువరాజు ప్రిన్స్ విలియమ్స్ వాళ్ళ ఇంట్లో ఏకంగా ఐప్యాడ్ని బ్యాన్ చేసిండంట. సౌండ్ సో పవర్ఫుల్ కదా. జెన్నిఫర్ లోపెస్ తన 9 ఏళ్ల కవలలకి ఆదివారాలు మాత్రమే ట్యాబ్లెట్స్ అయినా వీడియో గేమ్స్ అయినా అని ఆంక్షలు పెట్టిందంట. సత్య నాదెల్ల, మార్క్ జుకర్బర్గ్, సెరీనా విలియమ్స్ ఇట్లా ఎంతోమంది సెలబ్రిటీస్ అండ్ టెక్ గురూస్ వాళ్ళ పిల్లల స్క్రీన్ టైంని, టీవీ టైంని ఎన్నో రకాలుగా కట్టడి చేస్తున్నారు. టెక్నాలజీ లేని స్కూల్స్కి కూడా పంపించుకుంటున్నారు. బేసిక్గా ఈ టెక్ కంపెనీస్ తయారు చేసే స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, స్మార్ట్ గాగుల్స్, స్మార్ట్ టీవీస్, ఐప్యాడ్స్, ట్యాబ్లెట్స్ ఇట్లాంటి ఏ కొత్త ప్రోడక్ట్స్ అయినా మనం కొనుక్కోవాలని, లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ అండ్ యాప్స్ మనలాంటి వాళ్ళు వాడాలని, రకరకాల అల్గోరిథమ్స్ మనం స్క్రీన్కి ఎక్కువసేపు అతుక్కుపోవాలని తయారు చేస్తున్నారు. కరెక్టే, ఇది వాళ్ళ బిజినెస్, వాళ్ళు అట్లనే చేస్తారు, తప్పేం లేదు. అయితే వీటిని తయారు చేసే వాళ్ళు మాత్రం వీటి ఇంపాక్ట్ నుండి వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీస్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వీటి దుష్ఫలితాల గురించి వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది కాబట్టి. అయితే మనమేమో ఇవేం తెలియక, తెలిసినా పట్టించుకోకుండా ఇట్లాంటి కొత్త ప్రోడక్ట్స్ని కొంటున్నాం, లేటెస్ట్ యాప్స్ని వాడుతున్నాం, మన పిల్లలకి కూడా మెల్లగా అలవాటు చేస్తున్నాం. నేను ఇదే సిచ్యువేషన్ని వేరే సందర్భంతో పోల్చి చెప్తా. ఈ సెలబ్రిటీస్కి మనకు తెలియని విషయం ఒకటి తెలుసు అనుకుంటా. ఇట్స్ యాక్చువల్లీ ఎ సీక్రెట్. వీళ్ళు డ్రగ్ డీలర్స్ ఫాలో అయ్యే కోడ్ ఒకటి ఫాలో అవుతున్నట్టున్నారు. నెవర్ గెట్ హై ఆన్ యువర్ ఓన్ సప్లై అని. నీ మత్తు పదార్థానికి నువ్వెప్పుడు బానిస కావద్దని. ఎప్పుడైతే నీ మత్తు పదార్థానికి నువ్వు బానిస అవుతావో, నీ ఫోకస్, నీ గోల్స్, నీ హెల్త్, నీ మనీ, నీ బిజినెస్, నీ ఫ్యామిలీ, నీ ఫ్రెండ్స్ ఇవేవి ఉండవు, వీటన్నిటికీ దూరం అవుతావు. అందుకేనేమో బాల్యంలో వాళ్ళ పిల్లలకి ఎలాంటి బిహేవియరల్ అడిక్షన్స్ ఉండకూడదని ఈ పుల్లిపెట్టని ఎంతోమంది దూరంగా పెడుతున్నారు. ఇంత చెడులో కూడా మంచిని చూద్దాం. ఈ అవేర్నెస్తో ఇప్పటికీ సెలవు. నమస్తే.